సమాచారం. వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ఈ గ్రామ దేవతకు సంబంధించి మనం ఏ రకమైన ఉపచారాలు చేయాలన్నా కూడా ఎక్కువగా ఆషాఢ మాసంలోనే చేస్తూ ఉంటాం. ఎందుకని? అమ్మవారికి అత్యంత వైభవపేతంగా జన్మదినోత్సవము, అదేవిధంగా ఆవిర్భావ దినోత్సవము, అమ్మవారి యొక్క ఉత్సవ కార్యక్రమాలన్నీ కూడా ఆషాఢ మాసంలోనే చేస్తారు. ఇవి అమ్మవారికి శోభాయమాయముగా అంటే ఇంటి ఆడబడుచుగా కొలుస్తారు. అందుకని ఏ గ్రామంలోనైతే అమ్మవారు ఉన్నారో ఆ తల్లి ఆ ఇంటి ఆడబడుచు. అందుకని ఆ ఇంటి ఆడబడుచు వచ్చేటువంటి వేళ ఆషాఢ మాసంలో అమ్మవారికి జాతర కార్యక్రమాలు అత్యంత వైభవపేతంగా చేస్తూ ఇంటికి ఆడబడుచుగా ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా పిలుచుకొని వచ్చినటువంటి బంధువులకు ఆడబడుచులకు నూతన వస్త్రాలు ఇచ్చి అమ్మవారికి కావలసినటువంటి నైవేద్యాలన్నీ సమర్పించి అత్యంత వైభవపేతంగా జాతర చేసి అమ్మను ఆనందపరిచి శాంతపరుస్తారు. ఇలాంటి విధానాలన్నీ కూడా ఇప్పుడు వచ్చినటువంటివి కాదు తల్లి, ఆది మూలాలు ఆది కాలం నుంచి ఉన్నవే. వీటిని కార్యాచరణ చేస్తూ ఆచరణ చేస్తూ ఇప్పటికీ పాటిస్తూనే ఉన్నారు. కానీ మనం ఏమిటంటే బిజీ ప్రపంచంలో పడిపోయి వాటి జోలికి పోకుండా ఎక్కడెక్కడోకో విహారయాత్రలకు విలాసాలకు అలవాటు పడిపోతున్నాం. వాస్తవికంగా ప్రస్తుత పరిస్థితుల్లో బిడ్డలైనా మీరైనా నేనైనా ఎక్కడ స్థిరపడ్డా కానీ మనం పుట్టి పెరిగినటువంటి ఊళ్ళో ఖచ్చితంగా గ్రామదేవతను ఆరాధించి తీరాలి. అలా ఉండబట్టే ఈ రోజున మన సనాతన ధర్మం ఇంకా కొలువయ్యే ఉన్నది తల్లి. అయితే ఈ గ్రామ దేవత గురించి అవగాహన లేని వారికి, అంటే ఎప్పుడో ఒకసారి సొంతూరుకి వెళ్ళే వారికి అంటే ఎలా చెప్పాలి అన్నమాట. అంటే ఇప్పుడు సాధారణంగా ఎవరైనా కానీ వాళ్ళ ఇంటి కులదేవత ఇష్టదేవతను ఆరాధిస్తూ ఉంటారు. మరి ఈ గ్రామ దేవతను ఆరాధించాలి అని ఒకవేళ అనిపిస్తే ఎవరిని ఆరాధించాలంటారు? అంటే తల్లి గ్రామ దేవతలు సుమారు 111 మంది గ్రామ దేవతలు ఉన్నారు. 111 మంది గ్రామ దేవతలు కూడా గ్రామ దేవతకు గ్రామాన్ని మొత్తం పరిరక్షించేటువంటి దేవత వేరు, కులదేవత వేరు. వీరిని వర్ణదేవతలుగా కొలుస్తారు. అంటే నాటి పూర్వీకుల నుండి కూడా మా తాత ముత్తాతలు వారు పెరిగినటువంటి వాతావరణం, వారు ఉన్నటువంటి వాతావరణంలో మేము ఈ తల్లిని కొలిచేవాళ్ళం అని చెప్పేవారు. వీరు వారి యొక్క కులదైవం. గ్రామదేవత వేరు. గ్రామదేవత ఎప్పుడూ కూడా ఉగ్రస్వరూపంగానే ఉంటారు. అందుకని ఊరవతలు ఉండి పూజలు సంపూర్ణంగా నోచుకోక దిశానిర్దేశం లేని నైవేద్యాలు స్వీకరిస్తూ రకరకాల విధానాల్లో అమ్మవారు కొలువై ఉంటారు. కారణం ఏమిటనంటే ఎలాంటి ప్రామాణికాలు లేకుండా అందరి హృదయాల్లో ఉంటూ నిత్య శోభాయమాయంగా ఏ వరం కావాలన్నా అడగగానే ఇస్తూ, నువ్వు ఊరు నుంచి బయటికి వెళ్ళగానే మళ్ళా ఊరు నుంచి లోపలికి రాగానే నిన్ను ఆశీర్వదిస్తూ ఉండేటువంటి దేవతలను గ్రామదేవతలుగా కొలుస్తారు. ఉదాహరణకు మీకు ఒక అమ్మవారి పేరు తెలియచేస్తాను. ఊరు పొలిమేరల్లో మీ చిన్నప్పుడు అంటే మీ బాల్యం అప్పుడు ఊరు పొలిమేరల్లో ఒక అమ్మవారు ఉన్నారు, జాతర చేస్తున్నారు, వెళ్ళాలంట. ఆ అమ్మవారి పేరు మీకు తెలుసుండగా ఏమై ఉంటుంది? పోలేరమ్మ. ఎందుకు ఈ పోలేరమ్మనే ప్రాముఖ్యతగా తీసుకోవాలి అని అంటే 10 మంది నానుడిలోనూ కూడా ఊరవతలు ఉన్నటువంటి అమ్మవారి పేరు పోలేరమ్మగానే కొలుస్తారు. కానీ వాస్తవికంగా పోలేరమ్మ అమ్మవారు ఊరవతల కొన్ని గ్రామాల్లో ఉంటారు. ఆ గ్రామాన్ని సంరక్షించుకోవడం కోసం ఆ ప్రాంతంలో ఉన్నటువంటి విధి విధానాల ప్రకారం అమ్మవారి యొక్క నామం అనేటువంటిది ఉంటుంది. ఇక్కడ ఒక వ్యక్తి ఆ గ్రామం నుంచి బయటికి వెళ్ళినా లోపలికి వచ్చినా ఆశీర్వదించేటువంటి తల్లి వెళ్ళేటప్పుడు పోలేరమ్మ అంటే వెళ్ళేటప్పుడు ఆశీర్వదిస్తుంది, వచ్చేటప్పుడు ఆశీర్వదిస్తుంది. ఆ తల్లి యొక్క శక్తిని మనకు అందజేస్తుంది. అందుకని ఈవిడ్ని పోలేరమ్మ అని అంటారు. అంటే గ్రామంలోకి వెళ్ళేటువంటి రాకపోకలను మంచిగా ఆశీర్వదించేటువంటి తల్లి పోలేరమ్మ. అయితే ఇప్పుడు కొన్ని గ్రామాలు కొన్ని ప్రకృతి విపత్కర పరిస్థితులలో కూడా కొట్టుకుపోతూ ఉంటాయి అన్నమాట, వరదలకు. మరి అప్పుడు గ్రామ దేవతలు కాపాడలేరంటారా? చాలా అద్భుతమైనటువంటి ప్రశ్న వేశారు తల్లి. ఒకప్పుడు ఇవన్నీ విపత్తులు లేవు తల్లి. ఒకప్పుడు గ్రామాలను సంరక్షించుకున్నప్పుడు పాడి పంటలు బాగుండేవి, గ్రామాల్లో ఆయురారోగ్యాలు బాగుండేవి. ఏదైనా ఒక దిన కార్యక్రమం చెయ్యాలనన్నా, ఒక దైవ కార్యక్రమం చెయ్యాలన్నా ఊరంతా కూడా మూకుమ్మడిగా కూర్చుని అందరూ కూడా కలిసి తీర్మానం చేసుకొని అమ్మవారికి ఈ జాతర, ఈ వైభవం ఇంత వైభవపేతంగా చేద్దామని చెప్పి ఒక ఆచరణ. మరి మన ఆచార వ్యవహారాలన్నీ కూడా తుంగలోకి తొక్కేస్తున్నారు తల్లి. అంటే ఒక కార్యాచరణతో కూడుకున్నటువంటి ఆచార వ్యవహారాలను తుంగలోకి తొక్కేయడం వలన ఒక విపరీతమైనటువంటి విధి వైపరీత్యానికి ప్రకృతి ఉగ్రరూపం దాల్చుతుంది.
దానికి భారీ మూల్యం మనం కట్టక తప్పదు. అలాగే దేవీ దేవతలను ఆరాధించేటప్పుడు కూడా వారికి కావలసినటువంటి శబ్దాలు కానీ, నైవేద్యాలు కానీ, విధి విధానాలు కానీ, అమ్మవారికి కావలసినటువంటి వైభవపేతమైనటువంటి కైంకర్యాలన్నీ కూడా సక్రమంగా జరగాలి. ఇవి కాలక్రమేణా నాటి కాలం నుంచి నేటి కాలం వరకు కూడా తల్లి అంతరించిపోతూ వస్తున్నాయి. అందుకని ఇప్పటికీ మీరు చూడండి, ఆ ఊళ్ళో గ్రామదేవత, ఒకప్పుడు గ్రామదేవత చాలా వైభవంగా ధూపదీప నైవేద్యాలతోటి అద్భుతంగా ఉండేవారు. ఈ రోజున మనం ఏదన్నా గ్రామం దగ్గరికి వెళ్ళి ఆ గ్రామదేవతను వెతుక్కోవాల్సి వస్తుంది. ఎక్కడుందండి మీ ఊళ్ళో గ్రామదేవత? అమ్మవారి ఏదో మూల ఉంటుందండి, ఎక్కడో ఉంటుంది చూడండి అంటే, పూజలకు కూడా నోచుకోలేనటువంటి ఆ దుస్థితిలో అమ్మవారిని చూస్తున్నాము అని అంటే, మరి ప్రకృతి విలయతాండం చేయకుండా ఎలా ఉంటుంది తల్లి? అందుకని చేసినటువంటి కర్మకు శిక్ష అనుభవించాలి. ఇప్పటికీ మేము అదే చెబుతుంటాం, మీరు ఎక్కడ పుట్టినా, ఎక్కడ పెరిగినా, ఎంత దూరం మీరు ప్రయాణం చేసినా చివరాఖరికి మీరు చేరుకోవలసినటువంటి ప్రదేశం అక్కడికే. అందుకని మీరు పుట్టినటువంటి, పెరిగినటువంటి, ఆడుకున్నటువంటి ప్రదేశంలో అక్కడ ఉన్నటువంటి అమ్మవారు రక్షణ వలన మనందరం బాగుంటున్నాము. కాబట్టి గ్రామదేవతల్ని ఎప్పుడూ కూడా అశ్రద్ధ చేయకూడదు తల్లి. చాలా శక్తివంతమైనటువంటి దేవతా స్వరూపాలు. ఎందుకంటే నమ్మకము అనేటువంటిది ఎక్కడైతే ఉందో అక్కడ అక్కమాంబ దర్శనం అయిపోతుంది. ఎక్కడైనా సరే మీరు కూడా ఎప్పుడైనా 2 చేతులు ఇక్కడికి జోడించి అమ్మా అని పిలిస్తే మనసు ప్రశాంతత వస్తుంది. ఎలా వస్తుంది అని అంటే అక్కమాంబ స్వరూపం పలకడంలోనే ఉంటుంది. అందుకని గ్రామాల్లో ఉండేటువంటి గ్రామదేవతలు ఎప్పుడైనా కానీ స్వప్న దర్శనం చేయడం, అర్ధరాత్రి పూట నడవటము, గజ్జల శబ్దాలు మనం వినపడటము, ఇదంతా కూడా దేవీ దేవతల యొక్క అనుగ్రహాలే. కానీ మనము కాస్త సమయాన్ని ఆ తల్లి కోసం వెచ్చించి ఆ ప్రదేశంలో ఆ తల్లి యొక్క వైభవాన్ని మనం తెలుసుకోగలిగితే ఈ రోజున గ్రామదేవతల గురించి విశదీకరించి చెప్పాల్సిన అవసరం లేదు. చాలా గొప్ప విధానం తల్లి గ్రామదేవతల యొక్క ఆరాధన. For more videos like this, subscribe Big TV channel.